ఆంధ్రాలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారు అయితే బాగుండిద్దని మేము అనుకుంటున్నాము. ఎందుకని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు? అంటే ఐటీ ఇండస్ట్రీగా చాలా ఇంప్లిమెంట్ ముందుకు తీసుకెళ్తారని అభిప్రాయంతో చంద్రబాబు గారు అయితే నెక్స్ట్ అవకాశం తనకి ఇస్తే లాస్ట్ అవకాశం ఇచ్చాము. సో రాజధాని అంటే మనం ఉమ్మడి కట్టుబట్టలతో బయటకు వచ్చాం తెలంగాణ నుంచి. సో దాన్ని కొంత అన్నట్టుగా ఇంప్రూవ్మెంట్ చేశారు. ఇంకొద్ది చేయడానికి నెక్స్ట్ అవకాశం ప్రజలు ఎందుకు ఇవ్వలేదో తెలియదు. నెక్స్ట్ ఎలియన్స్ అంటే ఇండిపెండెంట్ 2014లో పవన్ కళ్యాణ్ను వీళ్ళిద్దరు కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు కాబట్టి చంద్రబాబు గారు గెలిచారు. మళ్ళీ 2019లో విడిగా చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అవకాశం వచ్చింది. నెక్స్ట్ అవకాశం లేకుండా వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే 100% వాళ్ళిద్దరు ఎవరో సీఎం అవ్వచ్చు. ఈ 5 సంవత్సరాలు ఎలా అనిపించింది మీకు పాలన? 5 సంవత్సరాలు అంటే పేదవాళ్ళకి జరుగుతుంది. అంటే నెలకు సంవత్సరానికి 15,000 వేస్తున్నాము అమ్మఒడి అని చెప్తున్నారు, ఆటో డ్రైవర్లకు వేస్తున్నారు, ఓకే. కానీ యువతని కూడా పట్టించుకోలేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు బెంగళూరు చూసుకున్నా కానీ లేదా హైదరాబాద్ చూసుకున్నా కానీ నెలకు 6,000 రూపాయల జీవితం కోసం యువత అక్కడికి వచ్చి చాలా కష్టపడుతున్నారు. 6,000 కనీసం వాళ్ళు వచ్చి హాస్టల్ ఖర్చులు కూడా కట్టుకోలేక పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటున్నారు. ఇదే జాబ్ ఇండస్ట్రీస్ మన ఆంధ్రాలో ఉన్నట్టు ఇంత యువత ఉండేది కాదు, అంత పాపులేషన్ వచ్చేది కాదు, అంత కష్టాలు పడేది కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు తెలంగాణలో కానీ లేకపోతే బెంగళూరులో కానీ సగం మంది ఆంధ్ర పీపుల్స్ వచ్చేస్తే సగం జాబులు ఖాళీ అవుతాయి. అంతమంది ఎక్కువగా తెలంగాణను బెంగళూరు డిపెండెంట్ చూసుకుంటే 40-50% ఆంధ్ర వాళ్ళే వర్క్ చేస్తున్నారు. సో ఇంత కెపాసిటీ మన కాడ ఉంచుకొని మన దగ్గర జాబులు లేకపోవటం అది మన మూర్ఖత్వం అనుకోవాలి, అది మన రాష్ట్రం మూర్ఖత్వం అనుకోవాలి. అది జగన్ వచ్చాకనే స్కూల్స్ కానీ వైద్యం పరంగా కానీ డెవలప్ చేశారనేసి అంటున్నారు. వైద్యం స్కూల్ పరంగా చేశారు, స్కూల్ విద్య ఇచ్చారు, బాగానే ఉంది. తర్వాత జాబ్ సంగతి వచ్చేదానికి ఎవరిని అడగాలి? ఏరే రాష్ట్రానికి పరిగెత్తగలలా? అలా కాదు కదా. మన స్కూల్ విద్య చెప్పాడు, అన్నం పెట్టినోడు మొత్తం పెట్టాలి కానీ సగం పెట్టి ఆపేయడం కాదు కదా. సో విద్య ఇస్తున్నాడు, బాగానే ఉంది. 5 సంవత్సరాల 2 సంవత్సరాలు కరోనా వచ్చింది కదా, ఇంకా 3 సంవత్సరాలు ఆయన వరకు చేశారనేసి అంటున్నారు. ఆయన అంటే ఎక్కడ చేశారు? కొన్ని ఉన్న లూలు మాల్స్, కొన్ని వచ్చిన అమరాజన్ బ్యాటరీస్ ఇవన్నీ తరిమి కొట్టేశారు కదా. ఇంకా ఉన్న అవకాశాలను యూజ్ చేసుకున్నప్పుడు కొత్త అవకాశాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళైనా? సచివాలయం జాబ్స్ వచ్చిన 1 ఇయర్కి వదిలేశాడు. మిగతా 4 ఇయర్స్కి ఎవరు సమాజం చెప్పారు? ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండరీ అన్నాడు, జాబ్ క్యాలెండరీ లేదు. యువతకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఇవ్వకుండా ఉన్న ముఖ్యమంత్రిని చూస్తున్నాము. ఆంధ్రాలో నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారు? బాబు అంటే చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చేస్తే కొంచెం బాగా న్యాయంగా ఉంటుందండి. మరి పొత్తులతో వస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? పర్వాలేదండి, బీజేపీ తోటి కలిస్తే మంచిదే. అంటే 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా చంద్రబాబు నాయుడుకి, ఎందుకు సింగిల్గా రాలేకపోతున్నారు? అంటే ఆయన అప్పుడు కొన్ని పనులు కూడా చేయలేదు. అది ఇప్పుడు ఏదో చేస్తాడండి. నేను చెబుతున్న కదా, మీద నమ్మకం ఉందండి. అది ఆయన వస్తేనే మంచిగా ఉంటుంది, ఇద్దరు కలిస్తే మంచిగా ఉంటుంది. అలాగా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పాలన చూసారు కదా మీరు, అప్పుడు మీకు ఎలా అనిపించింది? అప్పుడు అంటే అంత ఏమి లేదండి. అది ఇప్పుడు ఏదో చేస్తాడండి, ఇద్దరు కలుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఈయన కూడా వస్తే రాష్ట్రం బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పటి నుంచో చూస్తున్నారు కదా, ఆయనలో బెస్ట్ అంటే ఏం చెప్తారు మీరు? బెస్ట్ అంటే మంచి 10 మందికి సాయం చేస్తారు. అది అది సో ఈ 5 సంవత్సరాలు జగన్ పాలన చూసారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? నాకు నచ్చలేదండి. ఎందుకంటే డెవలప్మెంట్ లేదండి, ఆంధ్ర అసలు ఏమీ లేదు. అది ఇప్పుడు బాబు వచ్చాడనుకోండి, ఒకవేళ దేశాల నుంచి కొత్త కంపెనీలు అయితే రావచ్చు. ఇప్పుడు హైదరాబాద్ కూడా చెప్పచ్చు ఉండదు, హైదరాబాద్ కొత్త ఐటీ కంపెనీ అయిన కొత్త బాగా డెవలప్మెంట్ చేశారు కదండి, బాబే కదండి. అది ఇప్పుడు ఇంకొక 10 సంవత్సరాలు అంటే బాబు చేస్తాడు అలాగా.